తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్ అనకూడదు, నందూస్ క్యామ్ అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఆమెని అభిమానించారు, ప్రేమించారు. ఎక్కడో యూకేలో ఉంటున్నా కానీ కాంటెంట్ చేస్తుంటే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అసలు ఆమెను పెద్ద ఎత్తున సెలబ్రేటింగ్ చేశారు. ఆమె ఇండియాకి వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా వ్యూయర్షిప్ కూడా మంచిగా ఉంది. అంటే ఏం మాట్లాడబోతుంది, తన ఫ్యామిలీ గురించి ఏం చెప్పబోతుంది, తన లైఫ్లో జరిగిన స్ట్రగ్లింగ్ గురించి, తర్వాత తను ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యారు కదా, ఏం చెప్తారని అందరూ కూడా వెయిట్ చేశారు. ఎంతోమంది అంటే ఇంట్లో పని చేసుకునే ప్రతి ఒక్క లేడీ కూడా ఆమెను చాలా ఇష్టపడ్డారు. కానీ వచ్చే డబ్బులు ఇంకా అంటే ఆ డబ్బులు ఎవరికైనా డబ్బులు వస్తుంటుంటే ఆశ అనేది పెరుగుతూనే ఉంటుంది, అది కామన్ ఎక్కడైనా. కానీ పక్కవాడిని మోసం చేసి పక్కవాడి జోబు కొట్టేసే అంత దారుణానికి ఆమె ఈరోజు పాల్పడ్డారనమాట. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పుకోవచ్చు కూడా చెప్పాలంటే. వాస్తవంగా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, కానీ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళైతే ఎన్నో లక్షల రూపాయలు మేము ఇచ్చేసామని చెప్తున్నారు. మినిమం అంటే 20 లక్షల రూపాయలకు తక్కువ ఎవరు కూడా మేము ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 100 మందికి పైగా మోసపోయారని ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఒక లిస్ట్ అయితే మనకు బయటకు వచ్చింది. దాదాపు అంటే 15 నుంచి 20 కోట్లు ఈ ఫస్ట్ అంటే ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ దగ్గర నుంచే ఇంత జరిగింది. అంటే దాదాపు 3 years నుంచి ఈ స్కామ్ జరుగుతుంది. 3 years క్రితమే వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇక్కడ బుక్ అయింది. అప్పుడు పెద్ద ఎత్తున ఇది బయటికి రాలేదు కాబట్టి ఇది పెద్దగా తెలియలేదు. అంటే ఆమె చెప్పడం ఏంటంటే ఎక్స్‌ప్లోయిటేషన్ జరిగింది, మేము ఆల్రెడీ ఒక చిన్న వీడియో అప్పుల్లో పెట్టామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్కామ్ జరిగిందని వాళ్ళ మీద ఆరోపణ అని ఆమె అంటుంది. కాబట్టి కనీసం మరి వాళ్ళ ఛానల్లో అన్ని రకాల వీడియోలు చేసేటప్పుడు ఆ వీడియోకు ముందు, ఆ వీడియోకు మధ్యలోనో, ఆ వీడియో లాస్ట్లోనో పిల్లలు ఎవరు కూడా నమ్మి డబ్బులు ఇవ్వద్దు, లేకపోతే ఇక్కడ వీసా కోసం ట్రై చేసేవాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు, మా పేరు చెప్పి కొంతమంది కంపెనీస్ పెట్టి మమ్మల్ని కావాలని మా పేరుని బదనాం చేస్తున్నారని చెప్పలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు, అది పక్కన పెడితే కొన్ని ఆమె నాతో మాట్లాడి నేను పార్ట్ 2 ఏదైతే చెప్పానో ఆ పార్ట్ 2 కూడా డెఫినెట్గా రిలీజ్ చేస్తాను ఈరోజు. అంటే తన వర్షన్ విన్నాను నేను ఫస్ట్. అంటే ఇది ఎప్పుడు జరిగింది, దాదాపు May 14, 13 అప్పుడు జరిగింది. నేను పార్ట్ 1 ఏదైతే రిలీజ్ చేశానో అది కూడా అప్పుడు మాట్లాడిందే. అంటే ఆమె మీద వస్తున్న ఆరోపణలు అని ఆ రోజు నాకు తెలుసు కాబట్టి అసలు ఆమె ఏం చెప్తారో వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఆ రోజే ఫోన్ చేసి మీరు అట్లా చేశారు ఇట్లా చేశారని గొడవ వేసుకుంటే ఆమె ఉన్నది మాట్లాడదు కదా, అసలు ఏం జరిగిందో కూడా మాట్లాడరు వాళ్ళు. అండ్ ప్యానిక్ అయిపోతుంటారు. అంటే ఈ విషయం లాగటం కోసం, ఛానల్లో వేయటం కోసం నన్ను కావాలని అదే డెఫినెట్గా తను మాట్లాడాల్సిన వర్షన్ అయితే మాట్లాడరని చెప్పేసి ఆ రోజు నేను క్లియర్గా తన వర్షన్ విందాం, అసలు ఏం జరిగిందో విందామని నేను ఆ రోజు క్లియర్గా మాట్లాడటం జరిగింది. తను మాట్లాడింది దాదాపు ఒక 30 minutes ఫోన్ కాల్ అనమాట. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాను, సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ 18 minutes ఉంది, నేను రిలీజ్ చేస్తాను. దానికన్నా ముందు కూడా ఎంతోమంది యూకే నుంచి ఫస్ట్ కాంటాక్ట్ అయింది కూడా మనకే. ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అంటే సుమన్ టీవీ అంటే న్యాయం జరుగుతుంది, అట్లీస్ట్ మాకు ఈ విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళటం ఈజీగా ఉంటుంది, ఈ ప్లాట్ఫామ్లో ప్రతిదీ కూడా గట్టిగా మాట్లాడతారు అని చెప్పేసి చాలామంది మనకి విక్టిమ్స్ మాట్లాడటం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా ఒక ప్లాట్ఫామ్ అంటే సుమన్ టీవీ అనే ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి నాకు మించి ఎక్కువ మాట్లాడాలన్నా మాట్లాడలేను. వాస్తవంగా చెప్పాలంటే ఈ సొసైటీలో జరుగుతున్న ఎన్నో ఇష్యూస్ మీద ఇంకా చాలా గట్టిగా గలం ఇప్పాలని నాకు ఉంటుంది. కానీ నేను కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. ఎంతవరకో ఒక లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిట్స్ దాటి కూడా మాట్లాడలేకపోతున్నాను. నిజంగా సొసైటీలో జరుగుతున్న ఎన్నో ఇష్యూస్ మీద ఇంకా గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది. అంటే నేను చెప్పేది అదేదో బూతులు తిట్టి కాదు, డెఫినెట్గా గట్టి వాయిస్ వినిపించాలనిపిస్తుంటుంది నాకు కూడా. చాలా టైమ్స్ అనిపించింది అసలు ఓన్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా చాలా ఇష్యూస్ మీద నేను ఫైట్ చేయొచ్చు అని. కానీ తప్పదు. అంటే కొన్ని ఆర్గనైజేషన్లో నేను కూడా చేసేటప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి, తప్పదు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా పర్లేదు నాకు సొసైటీలో ఒక పేరుంది కాబట్టి అట్లీస్ట్ 2 తెలుగు రాష్ట్రాలలో కొంతమంది వీడియోలు తీయమని చెప్పడానికి కూడా కాల్ చేయడానికి జంకుతారు అనమాట. అవసరమా? నేను క్లియర్గా చెప్తాను, ఇష్యూని నేను 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో నిజం ఉందంటేనే నేను దిగుతాను. లేకపోతే అటు ఇటుగా ఉందంటే డెఫినెట్గా అంటే విక్టిమ్స్ కూడా మాట్లాడే తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళ వైపు క్లియర్గా ఇదని తెలియకుండా నేను మాట్లాడటం మంచిది కాదని చెప్పి నేను ఏ ఇష్యూని కూడా పెద్దగా బయటికి మాట్లాడను, తొందరగా ఆలోచించి మాట్లాడతా.
ఎందుకంటే ఒకటికి 10 సార్లు ఆలోచించి మనం ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నామంటే దాంట్లో నిజం ఉందంటేనే. ఇన్ కేస్ ఫైట్ చేసిన తర్వాత దీంట్లో నిజం లేదు, ఇదంతా ఫేకు, ఎలిగేషను, కావాలని మా మీద నిందించే మాటలు చెప్పాడు అనే మాటలు తీసుకోవాల్సి వస్తుందని నేను మాట్లాడను. చాలా టైం తీసుకొని ఒకటికి 10 సార్లు అందరితో మాట్లాడిన తర్వాత నిజాలు ఉన్నాయంటేనే ఎక్కువ మాట్లాడుతుంటాను. ఇదే నందూస్ వాళ్ళు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ వాళ్ళతోనే మాట్లాడాను, వాళ్ళ దగ్గర నుంచి విషయం తీసుకోవాలని. అంటే విక్టిమ్స్ అట్లే మనకి ఎట్లా అవుతుందంటే విక్టిమ్స్ 10 మంది ఉంటే 100 మంది మేము ఇచ్చేసామని కొంతమంది వస్తుంటారు కదా. సో అలా తెలియకుండా మాట్లాడకూడదని. బట్ విక్టిమ్స్ అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత డెఫినెట్గా దీంట్లో అన్యాయం జరిగింది, చాలామంది మోసపోయారు, మోసపోయిన వాళ్ళల్లో చాలామంది స్టూడెంట్సే కాదు ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, మొత్తాన్ని బలి చేశారు వీళ్ళు. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే సింపుల్గా తెలుగు రాష్ట్రాలలో తెలుగుకు అంటే వాళ్ళు యూకేలో బ్రిటిష్లో చేసుకోవచ్చు కదా కాంటెంట్, అక్కడ వాళ్ళని ఫ్యాన్స్ని చేసుకోవచ్చు కదా. తెలుగులో కాంటెంట్ చేశారు, అదరహో ఇదరహో అని బ్రహ్మాండంగా మొగుడు పిల్లలు మాట్లాడారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కాంటెంట్ చూశారు, తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఆదరించారు, తెలుగు వాళ్ళని మీరు మోసం చేశారు. చివరికి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు, మీరు వాళ్ళని మోసం చేశారు, అన్యాయం చేశారు చెప్పాలంటే. ఎనీహౌ చాలామంది మోసపోయారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 20 lakhs ఇచ్చారు ఒక అతను, యూకేకి సంబంధించిన పర్సన్ ఇతను కూడా. అసలు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇవ్వాల్సి వచ్చింది? హలో హలో, యా నేను రోషన్ అండి, సుమన్ టీవీ నుంచి. రోషన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ అండి. అదే ఇప్పుడే మా టీం పంపారు 1 by 1 అందరు కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ వస్తున్నాయి. కాదండి, Okay. మీరు యూకేలోనే ఉంటారా లేకపోతే ఇండియా నుంచి యూకే వెళ్ళాలని వీసా ప్రాసెస్ కోసమో లేకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ కోసమో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరిగిందా? అసలు మీరు ఎలా దీంట్లోకి ఎంటర్ అయ్యారు అసలుకి? యాక్చువల్లీ నేను 2019 లో వెళ్ళానండి స్టూడెంట్ గా. 2019 లో వెళ్ళాక దాని తర్వాత పిహెచ్డబ్ల్యూ అని వర్క్ పర్మిట్ వస్తుంది 2 years. దాని తర్వాత ఆ టైం పీరియడ్ అయిపోయే లోపు మధుకర్ గారిని కాంటాక్ట్ అయ్యాను. ఇలానే వాట్సాప్ సర్క్యులేటింగ్ మెసేజ్ లో, ఫేస్బుక్ లో చూసి మధుకర్ ని కాంటాక్ట్ అయ్యానండి. మధుకర్ గారిని ఓకే. చూస్తుంటే వాళ్ళ కొంచెం నోన్ కపుల్, ఫేమస్ యూట్యూబర్స్ కదా, ఎవరిని నమ్మేలాగలేదు ఈ కరెంట్ సిచ్యువేషన్స్ లో. కాబట్టి వీళ్ళు కొంచెం రిలయబుల్ అన్నట్టు తెలుగు వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు ఎండింగ్ టైంలో మే 2022 అరౌండ్ 2022 మేలో. దాని తర్వాత వారితో మాట్లాడామండి. మాట్లాడి నేను నా 2 brothers టోటల్ ఆల్ టుగెదర్ 3 members తనతో మాట్లాడుకొని ఒక్క వీసాకి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ప్లస్ జాబ్, వీసా ప్లస్ జాబ్ అండి. తను కొన్నేమో ఏం చేస్తాడంటే ఓన్లీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్ ఇచ్చేస్తాడు, తర్వాత జాబ్ తనకు సంబంధం లేదని చెప్తాడు. అలా అవ్వకుండా మాకు జాబ్ కూడా కావాలి అని చెప్పేసి తనతో మాట్లాడుకున్నామండి. మేము ముగ్గురం కలిసి తనతో మాట్లాడుకుని తన ఫైనల్ గా చెప్పిన ప్రైస్ మాకు వచ్చేసి 15,500 pounds అండి పర్ ఈచ్ హెడ్ ఒక్కరికి. ఓకే. సో మేము తనతో మాట్లాడుకొని ఫైనల్ చేసేసుకొని తనకి ఒక్కొక్కరం 4,000 pounds కట్టామండి జూన్ లో. ఓకే. జూన్ 23లో 4,000 pounds కట్టాం. ఇంకా రిమైనింగ్ 2 months టైం తీసుకొని లోన్స్ తీసుకొని బయట మనీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ 11,500 pounds ఈచ్ ఒక్కొక్కరం సెప్టెంబర్ లో పే చేసాం. అంటే ఓన్ బ్రదర్సా మీ ముగ్గురు? ఓన్ బ్రదర్సా? కజిన్స్ అండి. ఓన్ కజిన్స్ ముగ్గురు కలిసి మొత్తం వాళ్ళకి పే చేసేసారు. యా అండి. ఈ ప్రాసెస్ లో నందు గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందండి? నందు కూడా మీటింగ్స్ రావటం లేకపోతే ఫోన్ లో మాట్లాడటం? నాతోనైతే తను మాట్లాడలేదండి, నందు గారు మాట్లాడలేదు. బట్ మధుకర్ గారు వచ్చారు, కలిసారు, మాట్లాడారు. అంటే ఈ అకౌంట్స్ కి కూడా అండి మల్టిపుల్ గా తనకి కొన్ని పంపించాం, తన పర్సనల్ అకౌంట్ కి. ఎవరు పర్సనల్ అకౌంట్ కి? మధుకర్ జాగర్లముడి, నందు గారి హస్బెండ్. ఓకే. యా. సో వారికి కొంచెం అమౌంట్ పంపించాం పర్సనల్ అకౌంట్ కి. ఇంకా మిగతావి తను ఏం చేస్తారు, వేరే వేరే అకౌంట్ నెంబర్స్ ఇస్తాడండి. వాళ్ళకి సెండ్ చేయమని చెప్తారు. సెండ్ చేసినాక మనం మన కన్ఫర్మేషన్ పంపాలి వాళ్ళకి. ఎవరికి? మధుకర్ గారికి. కన్ఫర్మేషన్ పంపితే తను వాట్సాప్ లో రిసీవ్డ్ అని కన్ఫర్మేషన్ చేసిండు. రిసీవ్డ్ అని చేసిన కన్ఫర్మేషన్ కూడా ఉంది వాట్సాప్ చాట్ లో మా దగ్గర. ఓకే. సో అప్పుడు ఇంకా టైం అయిపోయేదాకా డ్రాగ్ చేశాడండి. మా వీసా ఇంకొక 3-4 days లో, ఆల్మోస్ట్ 1 week లో ఎక్స్పైర్ అవుతుంది అనగా అప్పుడు కాంటాక్ట్ లోకి వచ్చాడు. కాంటాక్ట్ లోకి వచ్చి ఇంకా 3 days లెఫ్ట్ ఉంది అన్నప్పుడు ఒక్క సిఓఎస్ ఇచ్చాడండి. ఓకే. ఒక్కరికి ఒక సిఓఎస్ ఇస్తే
అది సబ్మిట్ చేశామండి. సబ్మిట్ చేశాక కొన్ని ఇష్యూస్ వల్ల డిలే అయింది. అక్కడ హోమ్ ఆఫీస్ దగ్గర నుంచే డిలే ఉండే. సో నాకు ఇంకా లేట్ అవుతుంది, డిసిజన్ రాలేదు, జాబ్ లేదు, సఫర్ అవుతున్నా అని చెప్పేసి నేను ఏం చేశాను, అక్కడ లోకల్ ఎంపీ గారిని కలిశానండి. ఎక్కడ లండన్ లో లోకల్ ఎంపీ గారి దగ్గరికి పోయి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. చేస్తే వాళ్ళు ఏమన్నారు, నా తరఫున వాళ్ళు ఈమెయిల్ చేశారండి హోమ్ ఆఫీస్ వాళ్ళకి, యూకే హోమ్ ఆఫీస్ వాళ్ళకి, ఈ అబ్బాయి వీసా డ్రాప్ చేశాడు, ఇంకా డిలే ఎందుకు అవుతుంది అంటే. మన ఇండియా అతనా ఎంపీ? లేదండి, తెల్లోళ్ళే. ఓకే. యా. సో వాళ్ళకి నేను కలిసాక నా తరఫున వాళ్ళు ఈమెయిల్ చేశారు వాళ్ళకి రిప్లై ఇచ్చారండి. ఎవరు? హోమ్ ఆఫీస్ వాళ్ళు. మనం చేసే దానికన్నా వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి కొంచెం వాళ్ళకి వేరే ఈమెయిల్ ఐడీస్ ఉంటాయో ఏంటో తెలియదు, వాళ్ళకి త్వరగా రిప్లై వచ్చింది. సో వాళ్ళకి రిప్లై ఏమని ఇచ్చారంటే, ఈ అబ్బాయి ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సబ్మిట్ చేశారో అది ఎక్స్పైర్ అయిపోయింది, అది వ్యాలిడ్ కాదు, మీరు ఇంకొక సిఓఎస్ ఏదన్నా ఇస్తే మేము తనకి వీసా ఇవ్వగలము, ఆస్క్ దెమ్ టు సబ్మిట్ అనదర్ సిఓఎస్ అని చెప్పి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు లండన్ లో? నేను అక్కడ 5 years ఉన్నాను. ప్రెసెంట్ కరెంట్లీ ఇండియాలో ఉన్నాను. కానీ యాక్చువల్ గా 5 years తర్వాత మీరే డైరెక్ట్ గా వీసా అప్లై చేసుకోవచ్చా? అక్కడ ఆప్షన్ ఉందా అండి? లేకపోతే మీరు వేరే త్రూ ఇట్లా థర్డ్ పార్టీ లేకపోతే ఏదన్నా కన్సల్టెన్సీ నుంచి వెళ్ళి వీసా? కొన్ని ఉంటాయండి, బట్ ఎంప్లాయర్ డిపెండ్స్ అపాన్ ఎంప్లాయర్ అది. సో మనం వర్క్ చేసే ఎంప్లాయర్ మనం నచ్చి మనకి తన స్పాన్సర్షిప్ ఇస్తే అది ఈజీగా ఉంటదండి. సో చాలా వరకు అయితే అలా జాబ్. అంటే వీళ్ళు ఏంటి, మల్టిపుల్ కంపెనీస్ తో వీళ్ళు టైప్ అయి ఉంటారా? వీళ్ళకి ఈజీగా వీసా ప్రాసెస్ వీళ్ళు ఈజీగా చేస్తారా? వీళ్ళకి కంపెనీ ఉందా అసలు? వీళ్ళ పేరు మీద ఒక 7-8 కంపెనీస్ ఉన్నాయండి వీళ్ళ ఓన్ గా. మధుకర్ జాగర్లముడి గారి పేరు మీదనే యూకేవిఐ వెబ్సైట్ లో కొడితే వస్తుందండి అదంతా డీటెయిల్స్ అన్ని. తన పేరు మీద కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఎంప్లాయీస్ ఉన్నారా దాంట్లో? లేరండి, ఇలానే చేస్తారండి వాళ్ళు. ఓ, అంటే కంపెనీ పెట్టడం, కంపెనీ త్రూ మీకు వీసా ఇప్పిస్తామని చెప్పి మోసం చేయటం, డబ్బులు తీసుకున్న తర్వాత కంపెనీని క్లోజ్ చేయటం. రైట్ అండి, పేపర్ మార్కే ఉంటదండి కంపెనీ. సో లైవ్ లో ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు, ఎవరు ఉండరు. వాళ్ళకి వీసాలు ఇస్తారు. వీసాలు కొన్నేమో ముందే ఫేక్ సిఓఎస్ ఇస్తారండి. ఇంకా కొందరికి ఏం చేశారంటే, సిఓఎస్ ఇచ్చాక వీసా వస్తుంది, వీసా వచ్చాక వాళ్ళకి పేరోల్ రన్ చేయాలండి. ఇప్పుడు గవర్నమెంట్ కి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి. ఎంప్లాయీస్ ఉన్నారో. కానీ తెలుగు వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ కదండి అక్కడ. అంటే మీకు తెలుస్తుంది కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్కువ ఉంటారు, డిస్కషన్స్ జరుగుతుంటాయి. నమ్మొద్దు, మీరేమో వాళ్ళు ఫేమ్ అని యూట్యూబ్ లో ఏదో సెలబ్రిటీ హోదా వచ్చేసిందని అంత ఈజీగా నమ్మొద్దు, మేము ఆల్రెడీ మోసపోయామని ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అప్పటి వరకు జరగలేదండి, ఇదంతా లేట్ గా బయటకు వచ్చాయి వీళ్ళది. అప్పటి వరకు కొందరికి చేశారండి వీళ్ళు, కొందరికి చేశారు. అప్పటికి వీసా వచ్చింది. వీసా వచ్చాక ఏమైంది, 6 months 1 year వరకు వాళ్ళు పేరోల్ రన్ చేశారు. 6 months to 1 year. ఆ టైంలోకి వీళ్ళంతా ఏం చేశారు, ప్లాంట్ గా అందరిని నమ్మించారండి. మేము వీసాలు ఇచ్చాము, నడుస్తున్నది, అందరు చేస్తున్నారని. సో అందరిని నమ్మించి అప్పుడు ఇంకా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి ఎక్కువ మంది దగ్గర డబ్బులు తీసుకున్నారండి. అంటే ఓవరాల్ గా స్టూడెంట్స్ ఎంత మంది బలైపోయి ఉండొచ్చు పాపం? ఓవరాల్ గా అంటే బయటికి రాని వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు అయితే అప్రాక్సిమేట్లీ 100 ఉంటారు. రఫ్ గా నాకు తెలిసి 300 members వరకు ఉండొచ్చండి. 350 members, రఫ్ గా 300 members ఉంటారు. 1 by 1 మీడియాకి కాంటాక్ట్ అవుతున్నారు, గ్రూప్స్ లోకి వస్తున్నారు. 1 by 1 ఒక్కొక్కరు మెల్లిగా బయటకు వస్తుంటే వాళ్ళు కూడా డేర్ చేసి. ప్రవీణ్ గారు, అంటే మినిమం ఒక్కొక్క స్టూడెంట్ ఎన్ని లక్షలు ఇచ్చి ఉండొచ్చు ఇండియన్ రూపీ? 15 to 20 lakhs అండి, డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండ్ వర్క్. సో బేసిక్ అయితే 15 lakhs అండి. ఓకే. హైయెస్ట్ నాకు తెలిసి 20 lakh, 15 to 20 lakh మధ్యలో చార్జ్ చేశారండి ఒక్కొక్కరి దగ్గర. మీరు చెప్పేది బట్టి 45 కోట్ల పైన వస్తుంది కదండి? అండి, చాలా పెద్దదే ఉంది. ఇంకా వీళ్ళది ఇంకా 10 కోట్లు 12 కోట్లు అంటున్నారు అందరు ఇక్కడ. లేదండి, ఇంకా పెద్దగా ఉందండి క్రైమ్ వాళ్ళది, చాలా పెద్దగా ఉంది. కానీ అక్కడ యాక్షన్ తీసుకోరా ఏంటి అక్కడ ప్రాసెస్? అక్కడ ఏది జరిగినా కానీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి యూకేలో, నాకు తెలుసు కొన్ని రూల్స్. మీరు వెళ్ళి కేసు పెట్టలేదా లోకల్ గా? అక్కడ నార్మల్లీ ఏంటనంటే, ఇప్పుడు వీసా వీళ్ళు ఎలా అయితే మనకు సెల్ చేశారో, బయ్యింగ్ కూడా క్రైమ్ అండి. నార్మల్లీ ఇండియన్ లాస్ డిఫరెంట్ ఉంటది కొంచెం, అక్కడ వేరే ఉంటాయండి. సో దాన్ని మనం ఇప్పుడు మనకి ఇచ్చాం, దేని పర్పస్ ఇచ్చామని వాళ్ళు అడుగుతారు మనకి. అంటే ఇలా వీసా కోసం ఇచ్చామని. ఓకే, రైట్. సో ఇద్దరు క్రైమ్ చేసినట్టు అప్పుడు అక్కడ. రైట్. సో కాకపోతే ఏంటనంటే, ఈయన అకౌంట్ లో కూడా చాలా వరకు తక్కువ డబ్బులు పంపించుకుంటాడండి. ఎవరి డైరెక్ట్ మధుకర్ అకౌంట్ కి 15 లక్షల్లో నాకు తెలిసి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు 4 లక్షలు మాత్రమే తన అకౌంట్ కి పంపించారు. అడిగితే ప్రాసెసింగ్ నాకు పంపారని చెప్పడానికి. రైట్. మిగతా డబ్బులని వేరే అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ కి పంపిస్తారండి. మీ దగ్గర అన్ని డేటా ఉందా, మీరు పంపించింది అన్ని కూడా?
రైట్ అండి, ప్రతి ఒక్క డేటా ఉంది. ఒకసారి నాకు పంపగలరండి? పంపిస్తానండి, షూర్. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు యూకేలో ఉన్న వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మేము యూకే పాస్పోర్ట్ తీసుకేసుకున్నాం, మాకు ఇండియాతో సంబంధం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు పెట్టారు. కాబట్టి అంటే పోలీసులు కూడా ఏం చెప్తున్నారు మీకు, అంటే ఏమైనా భరోసా ఇవ్వగలుగుతున్నారా అడ్వకేట్స్ కానీ పోలీసులు కానీ? డెఫినెట్ గా ఇప్పుడు అరెస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అసలు డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. రైట్ అండి, ఇప్పుడు ప్రజెంట్ ఏమైందనంటే కర్ణాటకలో కూడా నిన్న ఒక కేసు ఫైల్ అయిందండి వీళ్ళ మీదే. కర్ణాటకలో ఫైల్ అయిపోయింది. సో తెలంగాణలో కూడా అవుతున్నాయండి. ఏపీలో ఆల్రెడీ ఒకటి ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ చేశాక కొంచెం వాళ్ళకి అంటే తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ మందిని మోసం చేశారు కాబట్టి వీళ్ళు తెలుగు స్టేట్స్ లో మల్టిపుల్ కేసెస్ ఫైల్ అయితే అక్కడ గుజరాత్, బీహార్ లో కూడా అవ్వడానికి రెడీ ఉన్నాయండి కేసెస్. అబ్బా, దేశం మొత్తం చేసేసారు. మొత్తం పాకిస్తాన్ లో కూడా చేశారండి. పాకిస్తాన్ వాళ్ళని కూడా చేశారు. నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను, మీతో లైవ్ పెట్టిస్తాను, మీరు వాళ్ళు లైవ్ కాల్ లోకి వస్తారు, మీకు ఓకే జూమ్ కాల్ లోకి వచ్చి మాట్లాడతారు. కానీ ఎందుకని కొంతమంది చాలా మంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మోసపోయారు, డెఫినెట్ గా కాదని చెప్పట్లేదు, ఎందుకు మాస్కులు పెట్టుకొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అసలు తెలుగులో? సిగ్గుపోతుందనా? ఆల్రెడీ పోయింది కదా డబ్బులు, పరువు ఇచ్చే మొత్తం పోయింది. ఇంకా పరువు పోతుందని చెప్పేసి భయపడి బయటికి రావట్లేదండి, అంతే. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఫైల్ చేసి పెట్టారండి. ఒక్కొక్క విక్టిమ్ ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కావేటి శ్రీనివాస్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో కావేటి ఆయన యూకేలో అడ్వకేట్ రైట్ అండి, యూకే లో చేశారు, ఇప్పుడు యుఎస్ లో చేస్తున్నారు. అవును, ప్రెసెంట్ ఇండియాలో ఉన్నారండి. మల్టిపుల్ ఏం చెప్పారు అడ్వకేట్ గారు, ఏం చెప్పారు? డెఫినెట్ గా డబ్బులు వస్తాయని చెప్పారా, లేకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారా? రైట్ అండి, యాజ్ మచ్ యాజ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవిడెన్సెస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఆయన ఫైల్ అప్ చేస్తున్నారండి. ఎవిడెన్సెస్ అన్ని స్ట్రాంగ్ గా ఫైల్ అప్ చేసి ఒక్కొక్క విక్టిమ్ తో పర్సనల్ గా మాట్లాడుతున్నారు సార్. పర్సనల్ గా మాట్లాడి దాని మీద కేసు అంతా ఫైల్ చేసి యూకేలో యాజ్ వెల్ యాజ్ ఇండియాలో కూడా కేసెస్ ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారండి విక్టిమ్స్ అందరూ. యూకే నుంచి తీసుకురావచ్చా వాళ్ళని? ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే ప్రవీణ్ గారు. సో ఇది ఒక్కొక్క విక్టిమ్ బయటకు వస్తున్నారు విత్ ప్రూఫ్స్, అందరూ కూడా మేము మోసపోయాము అంటే, మోసపోయిన తర్వాత మాత్రమే వీళ్ళకి కూడా జ్ఞానోదయం అవుతుంది అనమాట. అరే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అంత ఈజీగా ఎలా మోసపోతున్నారో మనకే అసలుకి కొంచెం నవ్వుగానే ఉంటాయి ఇవన్నీ చెప్పుకోవడానికి. చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు, ఎంతోమంది జాబులు చేసేవాళ్ళు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్, వాళ్ళు కూడా డబ్బు ఇస్తే పని అవుతుంది, అది అయ్యే కాడ అవుతుంది, ఇక్కడ కాదు అయ్యేది. అరే మోసపోయినోడిని అనాలా లేకపోతే మోసగించినోడిని అనాలా అర్థం కావట్లేదు. మోసం చేసేవాడు ఉన్నంతకాలం మోసపోయేవాడు ఉంటూనే ఉంటారు సమాజంలో. ఎప్పుడైతే మోసపోయేవాడు ఆగిపోతాడో మోసం చేసేవాడు కూడా భయపడతాడు. ఇంకా ఎన్ని రకాల అవేర్నెస్ వీడియోస్ చేసినా కానీ అది ఎన్ని ఇష్యూస్ ఒక మంత్కి వచ్చేసరికి రకరకాల ఇష్యూస్. కెమెరా ముందుకు వచ్చేవే ఇన్ని కనపడుతుంటే కెమెరా వెనక ఎన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాయి ఇంకా. బట్ ఇంకా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, 1 by 1 అందరితో మాట్లాడదాం, డెఫినెట్గా ఫైట్ చేద్దాం. మనకు చేతనైంది ఒకటే కదా, ఇది ఒకటే ఫైటింగ్ జాతు కాబట్టి మనం ఫైట్ చేద్దాం. డెఫినెట్గా విక్టిమ్స్కి అయితే న్యాయం జరగాలి. డెఫినెట్గా వాళ్ళు అక్కడ సిటిజన్స్ అని ప్రతి ఒక్కసారి చెప్తుంది కాబట్టి అక్కడ సిటిజన్స్ అయినా కానీ మోసగించింది మొత్తాన్ని కూడా ఇండియా వాళ్ళని, రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని కూడా మోసం చేశారని చెప్తున్నారు. మినిమం 20 lakhs తక్కువైతే ఒక్క స్టూడెంట్ కూడా ఇవ్వలేదు. 300 members ఉన్నారని చెప్తున్నారు. దాదాపు 50 కోట్ల స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఇది అంత ఈజీగా మంచినీళ్ళు దాగినంత తేలిగ్గా క్రైమ్ చేసేస్తున్నారు. అసలుకి కొన్ని రోజులు అనుకుంటారు, కొన్ని రోజులు వీడియోలు వేస్తారు, కొన్ని రోజులు ఒక 4 నెలలు 5 నెలలు జైల్లో వేసేస్తారు. తర్వాత జరిగేది ఏముంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఉన్న డబ్బుతో అనుకుంటున్నారు చాలామంది. చిచి, ఎలాంటి సొసైటీలో బతుకుతుందో అర్థమవుతుంది. ఎనీహావ్ కొంతమంది విక్టిమ్స్తో మాట్లాడదాం ఇంకా. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.